మతాలన్నీ భగవంతుని కృపా కటాక్షాలపై ఆధారపడమని ప్రోత్సహిస్తాయి. కానీ మనలో చిక్కుల్ని సృష్టించినవాడు భగవంతుడే అయితే ఆయన కృపా కటాక్షాల కోసం ఎదురు చూడాలనే ఆలోచన ఎవరికీ వచ్చి ఉండేది కాదు. మానవ జీవితంలో ఆటుపోటులు సహజం. ఆధ్యాత్మికత్వపు ప్రభావం వల్ల నీ స్వభావం మారినప్పుడు అవి తగ్గుతాయి. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను గురించి ముందుగా చెప్పే సామర్థ్యాన్ని నేను పట్టించుకోనని స్పష్టంగా చెబుతాను. కానీ నా గురువర్యుని ఇష్టానుసారంగా అప్పుడప్పుడు వాటిని గురించి నాకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. మానవ మర్యాదను అనుసరించి వాటితోనే మనం తృప్తి చెందాలి. అదే భక్తి యొక్క ప్రాథమిక నియమం. మన కోరికలకు సంబంధించిన దాన్ని అన్వేషిస్తే మనం నిజానికి గురువుకు సమర్పించుకున్నామని చెప్పుకోలేము. శరణాగతి విషయంలో అభ్యాసి యొక్క ఇచ్ఛ గురువు ఇచ్ఛలో లయమవుతుంది.